సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన ఘట్టము. యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఈ విషయం. 15 ఇయర్స్ నుంచి మీరు చేస్తున్న సేవలు తెలియదు. ఈ రోజే ఎందుకు మీరు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, మీడియా ముందు రావాల్సి వచ్చింది? బేసిక్లీ 15 సంవత్సరాల నుంచి తెలియదు అంటే ఇంకోటి మనం మంచితనం చేసింది దెబ్బ కొట్టదండి. మనం ఒక చేతి నుంచి ఇంకో చేతికి తెలియదని మాట్లాడతాము. అదే విధంగా మేము 2010 నుంచి మనం ఇది ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంటే ఎప్పుడు మల్లారెడ్డి గారు వాజ్ నాట్ ఈవెన్ ఇన్ లైక్ 2014 లో హీ వన్ ఎంపీ ఎలక్షన్స్. మనం ఈ ట్రీట్మెంట్ ఇది ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి 2010 నుంచి ఇస్తున్నాం. సో ఇది పాలిటిక్స్ కి దీనికి సంబంధం లేదు. కానీ కూడా ఇప్పుడు సమయం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఒకవేళ రేపు మనం ఎంపీ మల్కాజ్గిరి ఆశిస్తున్నామన్నా కూడా మల్కాజ్గిరి ఏరియా కాన్స్టిట్యున్సీ మన ప్రజాసేవ చేయాలి. సో ఇది మనం డాక్టర్స్ ఉన్నాం కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే టు డూ దట్ టు బిగిన్. అంటే అది మొదలు పెడుతున్నాం, వాళ్ళ సేవ చేయడం మొదలు పెడుతున్నాం. రేపు వాళ్ళ ఆశీర్వాదంతో మనం గెలిస్తే ఇక్కడ ఉండే అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. అంటే ఎంపీ మల్కాజ్గిరి సీట్ కోసమే మీటింగ్ పెట్టారు, మీరే చెప్పారు కదా. దానికోసం నేను మీటింగ్ పెట్టినాను అంటలేదు. నేను అనేది ఏంటంటే మనకి ఇది చాలా మందికి తెలీదు. ఇప్పుడు మా హాస్పిటల్లో మెడ్చల్ సూరారంలో వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి అందరికీ తెలుసు. ఓకే, సో కానీ కూడా అక్కడ ఇప్పుడు ఎవరైనా మంచి అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వరంగల్కి వెళ్ళిపోతారు, నిజామాబాద్ వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ పోయిన తర్వాత అంటారు అరే బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ రండి. మీకు స్టాటిస్టిక్స్ చూపిస్తే షాక్ అవుతారు. ఎంతో మంది ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ ఏరియా నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేమేం పిలవలేదు, కానీ వాళ్ళంతా వాళ్ళే సంతోషంగా వచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోపోయినారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోపోయినారు, బీదర్ నుంచి వచ్చారు, గుల్బర్గా నుంచి కూడా వచ్చారు. సో ఇది ఏంటంటే నెక్స్ట్ వీ వాంట్ టు ప్రమోట్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో ఇప్పుడు నేను వరంగల్లో చెప్తే వాళ్ళు ఎవరు రారు కదా. ఇప్పుడు నేను వరంగల్లో నుంచి పిలుస్తానంటే ఎవరు రారు కదా. అది వాళ్ళు వచ్చిన సంతోషమే. కానీ పక్కనే ఉంది మల్కాజ్గిరి ఉంది, సికింద్రాబాద్ ఉంది. వాళ్ళందరికీ ఇన్విటేషన్. ఇది ఒక్కరికని కాదు, కానీ బేసిక్ మేము ఫోకస్ చేసేది మల్కాజ్గిరి. ఎందుకంటే రేపు మేము అలా ఎంపీగా అవుదాం అనుకుంటే అక్కడ మనం సేవ చేయాలి, దానికి కాన్సన్ట్రేట్ చేయాలి. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్ ఒక ఎత్తు అయితే దాదాపు తండోపతండాలుగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది రేపటి నుంచి. ఆల్రెడీ మీడియాలో మీరు పబ్లిష్ చేస్తున్నారు. అటువంటి వారికి డాక్టర్స్ సరిపడతారా? మోర్ దెన్ 500 డాక్టర్స్ మల్లారెడ్డి హాస్పిటల్లో వర్క్ చేయడం జరుగుతుంది. సో నర్సెస్ కానీ మోర్ దెన్ 300 నర్సెస్ ఉన్నారు. సో అంత ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతకుముందు చెప్పాం. సో మోర్ దెన్ 1000 బెడెడ్ హాస్పిటల్ ప్లస్ అదేవిధంగా ఐసీయూ ఫెసిలిటీస్ 150 బెడెడ్ ఐసీయూ ఫెసిలిటీ ఉంది. కాబట్టి దానికి ఎటువంటి ఇష్యూ ఏం లేదు. ఎవరు కూడా రావచ్చు, ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. 300 నర్సెస్ కానీ 200 డాక్టర్స్ సరిపోతారు అంటారా? ఖచ్చితంగా సరిపోతారు, దానికి అటువంటి ఇబ్బంది ఏం లేదు. మోర్ వీ హ్యావ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ కానీ అంటే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఇనఫ్ నెంబర్ ఆఫ్ ఉన్నారు. అంటే పారామెడికల్ స్టాఫ్ కానీ ఎక్స్రే టెక్నీషియన్స్ కానీ అందరూ ఉన్నారు. కాబట్టి అటువంటి విషయం లేదు. ఒకవేళ అవసరం పడితే ఇంకా అడిషనల్ కూడా ఇంక్రీజ్ చేస్తాం, అట్లేం లేదు. సార్ ఐసీయూ కానీ వెంటిలేటర్స్ ఎన్ని ఉంటాయి సార్ మీ హాస్పిటల్లో? 20 వెంటిలేటర్స్ ఉంటాయి. ఒక 150 బెడెడ్ ఐసీయూ ఫెసిలిటీ ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్జరీ సైడ్ కూడా అన్ని ఫ్రీ అంటారా మీ సైడ్? సర్జరీ సైడ్ కూడా ఆపరేషన్ ఛార్జెస్ ఉండవు, బెడ్ ఛార్జెస్ ఉండవు. సో ఓపీడీ అంటే తీసుకోగానే ఛార్జెస్ ఉండవు. సో అడ్మిషన్ అయితే కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ ఇచ్చాం వాళ్ళందరూ కూడా. ఇన్వెస్టిగేషన్స్ కానీ సిటీ స్కాన్ కానీ ఇవన్నీ ఫ్రీ ఇచ్చాం. అదేవిధంగా ఇంప్లాంట్స్ ఉంటాయి కదా సార్. ఇంప్లాంట్స్ అనేది నేను చెప్పాను కదా, ఇంప్లాంట్స్ అనేది ఛార్జ్ అవుతుంది కొద్దిగా. అంటే ఎంత కాస్ట్ అవుతుందో తెలియదు కదా. సో అన్ని కూడా మేము భరించలేము. కొన్ని మెడిసిన్స్ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ ఉన్నాయి అనుకోండి. గాంధీ ఉస్మానియాలో కూడా వాళ్ళు కొన్ని బయటికి రాసిస్తారు. అట్లేం లేదు. కొన్ని మెరపైన అట్లాంటి కాస్ట్లీ డ్రగ్స్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ కూడా వాళ్ళు బయటికి రాసిస్తారు. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు తెచ్చుకోవాలి. అట్లాంటి ఎక్స్పెన్సివ్ ఉండేటి, రెగ్యులర్ గా ఉండేటి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ ఉంది, ఆపరేషన్ ఫ్రీగా కంప్లీట్ గా ఫ్రీ, ఏం పెట్టిన అవసరం లేదు. నార్మల్ డెలివరీ ఉంది, అట్లా క్యాటరాక్ట్ సర్జరీ ఉంది, అట్లా చిన్న ఫ్రాక్చర్ ఉంది. అవన్నీ కూడా ఏం రూపాయి లేకుండా చేస్తాం. చిన్నపిల్లలకి చెప్పండి సార్, అంటే ఫోటోథెరపీ కానీ వార్మర్స్ కానీ వాళ్ళకి పుట్టిన బేబీస్ కి కొద్దిగా అవసరం పడుతుంది. కాబట్టి ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా, ఎమర్జెన్సీ పడితే వెంటిలేటర్ కూడా ఆ ఫెసిలిటీ ఉంది. వెంటిలేటర్ ఫెసిలిటీ చిన్నపిల్లలకి, వెంటిలేటర్ ఫెసిలిటీ ఎమర్జెన్సీ ఉంటే వెంటిలేటర్ ఫెసిలిటీ.